హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ సంహిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మనం కాకరకాయ చిప్స్ చేద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ చిప్స్ చేదు ఉండవు, పిల్లలు సైతం తింటారండి. ఇది ఎలా చేసుకోవాలంటే, ముందుగా కాకరకాయలు వాష్ చేసి పెట్టుకొని ఇలా స్లైసెస్ చేసుకోవాలి. ఇలా స్లైసర్తో కాకుండా చాక్తో కూడా సన్నగా చాప్ చేసుకోవచ్చండి, స్లైసర్ లేని వాళ్ళు. ఫ్రెండ్స్, ఇలా చాప్ చేసుకోవాలి. చాప్ చేస్తుంటే ఇలా స్లైసెస్ వస్తాయి. ఈ చాపర్తో చాలా సన్నగా వస్తాయండి. ఈ చాపర్తో ఇవే కాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చేసుకోవచ్చండి, బ్రౌన్ ఆనియన్స్. నేను బిర్యానీ వీడియోలో చేసి పెట్టాను, చూడండి. ఈ కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కాకరకాయ చిప్స్ని వేయించుకుందాం. ఆయిల్ వేడయ్యింది, ఇందులో కాకరకాయ ముక్కల్ని వేసుకుందాం. ఫ్లేమ్ని ఇలా హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాకరకాయలని వేయించుకుందాం. కాకరకాయ ఇలా నురగా పోవాలండి. పచ్చిదనం పోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం తీసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ కాకరకాయ రెసిపీని అన్నంతో తినొచ్చు, ఊరికనే చిప్స్ లాగా అయినా తినొచ్చండి. ఒక్కసారి చేసుకుంటే మాత్రం మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసి పెడితే. ఇప్పుడు కాకరకాయ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది చూడండి. ఈ టైంలో తీసేసుకోవాలి బౌల్లోకి. ఇలా కొద్దిగా ఒక 20-30 స్లైసెస్ అట్లా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, తొందరగా ఫ్రై కాదండి. కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి నిండా కూడా ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చండి. ఆయిల్ వేస్ట్ అయిపోతుందండి, మళ్ళీ దేనికి యూజ్ చేసుకోకుండా అయిపోతుంది. కొద్దిగా మిగిలిందనుకోండి, కాకరకాయ పులుసులోనో కాకరకాయ కారపొడిలోనో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ కాకరకాయకే పనికొస్తుందండి, వేరే రెసిపీ చేయడానికి రాదు. ఆయిల్ కొద్దిగా వేసుకోండి. కాకరకాయని వేపుకున్నాం కదండి, అదే ఆయిల్లో పల్లీలు వేసుకుందాం. ఒక కప్పు దాకా వేసుకోండి పల్లీలు. క్వాంటిటీ ఏం లేదండి, పల్లీలు మీరు అక్కడక్కడ తగలడం కోసం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మీరు 1/2 కేజీ తీసుకున్నారనుకోండి 100 గ్రామ్ తీసుకోండి. కేజీ తీసుకున్నారనుకోండి ఒక 200 గ్రామ్స్ వేసుకోండి. అలా పల్లీలను ఇట్లా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి.
వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇన్ని ఉన్నాయండి, వేపాక ఇందులో యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా వచ్చాయో. తింటుంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనం దంచి పెట్టుకున్న 7-8 వెల్లుల్లిపాయలు అండి, ఈ వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. 2-3 స్పూన్ల కారాన్ని వేసుకుందాం. 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేద్దాం. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా. చాలా బాగుంటుందండి పల్లీలు అక్కడక్కడ తగులుతూ. మరిన్ని మంచి వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత 89. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే అడగండి ఫ్రెండ్స్, నేను చిటికెలో చేసి చూపిస్తాను, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. కరకరలాడే క్రిస్పీ కాకరకాయ చిప్స్ రెడీ అండి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఒక్కసారి కాకరకాయ చిప్స్ని ట్రై చేశారంటే ఈ రుచిని జన్మలో మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.